శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితలో 6 చాప్టర్లో 31 శ్లోకా నుంచి. ఇక్కడ గోవుకి దూడకి జరుగుతున్న సంభాషణ విని తల్లి యొక్క అస్థికలు కాశీలో కలుపుకోవటానికి వెళ్ళిన ఆ బ్రాహ్మణుడు ఒకరింట్లో నివాసం చేస్తున్నారు. అక్కడ జరిగిన సంఘటనను చూసిన తర్వాత ఆశ్చర్యానికి లోబడ్డాడు. ఎందుకంటే అక్కడ దూడ, ఆవు మాట్లాడుకుంటున్నవి. ఎందుకంటే సకలానికి మూలమైనవి కర్మబంధనాలు పెంచుకోవటానికి గల అజ్ఞానమన్న మోహాలు కారణంగా కర్మలు కొన్ని చెయ్యరానివి చేస్తూ ఉంటాం. వాస్తవానికి కర్మలు మనకి సుఖాలు ఇవ్వవు, కర్మలు మనకి దుఃఖాలు ఇవ్వవు. రెండూ కూడా శాశ్వతమైనవి కావు. కానీ కర్మల ద్వారా మన దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించుకునేలాగా మనం ఎప్పుడూ ఉండాలి. ఆ కర్మబంధనాల్ని తొలగించుకోవాలి అంటే ఈ మమకార ఆసక్తులు అన్నీ విడిచిపెట్టాలని దూడ ఏదైతే ఆవుకు చెప్తుందో అది అన్నీ తెలిసి ఉన్నప్పటికీ కూడా, నాకన్నీ తెలిసి ఉన్నప్పటికీ కూడా ఈ మోహంలోనే ఉంటున్నాను, ఈ దుఃఖాన్ని నేను తొలగించుకోలేకపోతున్నాను, అయినప్పటికీ నాకెంత దుఃఖం కలిగిందో అంతే దుఃఖం అతనికి కూడా కలిగేలాగా చేస్తాను అని. ఇలా చేస్తే మళ్ళీ బ్రహ్మహత్యాది పాతకాలు చుట్టుకుంటాయి. ఉన్న కర్మలే తొలగించుకోవటానికి ప్రయత్నం చేయకుండా మళ్ళీ ఇటువంటివన్నీ చేస్తే అవి మళ్ళీ చాలా భారాన్ని మళ్ళీ ఎన్నో జన్మలెత్తి అవన్నీ కూడా తొలగించుకోవాలని దూడ తల్లికి చెప్పినా సరే ఆ గోవు అన్నది దాన్ని తిరస్కరిస్తుంది. పునశ్చ బ్రహ్మహత్యాయ నాశో యత్ర భవేదిహ తత్స్థలం చ మయా దృష్టం హత్యా మే హి గమిష్యతి. ఎన్ని చెప్పినా సరే ఈ మోహన్ నన్ను విడిచిపెట్టట్లేదు. అందుకే ఇంకా నాకు ఎటువంటి దుఃఖం అయితే కలిగిందో అదే దుఃఖం ఇతనికి కూడా కలిగేలాగా నేను చేస్తాను. ఆ బ్రహ్మహత్యాది పాతకాలు తొలగించుకోవటానికి కూడా నాకు మార్గం తెలుసు. ఇక్కడ ఒక స్థలం ఉన్నది, అక్కడికి వెళితే అటువంటివన్నీ కూడా నశించిపోతాయి. ఈ కార్యాన్ని చేసేసి నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ నా ఈ బ్రహ్మహత్యాది పాతకాలు నేను నశింప చేసుకుంటాను అని ఆ గోవు చెప్పింది. సూత ఉవాచ ఇత్యేతద్వచనం శ్రుత్వా స్వామాతుర్ గోర్ద్విజోత్తమః మౌనత్వం స్వీకృతం తత్ర వత్సేనోక్తం న కించన. సూతుల వారు మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఇక్కడ తల్లి అయిన గోవు ఇలా చెప్పేసరికి ఆ దూడ ఇంకా ఏమీ చెప్పకుండా అలానే ఊరుకుండిపోయింది. తయోస్తద్భుతం వృత్తం శ్రుత్వా పంతు ద్విజస్తదా హృదా విచారయామాస విస్మితో హి మునీశ్వరః. ఇక్కడ గోవు దూడ మాట్లాడుకుంటున్న మాటలు విన్న ఈ బ్రాహ్మణుడు, ఆయనకి ఈ అద్భుతమైన మాటలన్నీ విన్న తర్వాత పైగా ఇక్కడ బ్రహ్మహత్యాది పాతకాలు తొలగించుకోవడానికి కూడా ఒక ప్రదేశం ఉందని చెప్పి అక్కడికి నేను వెళతానని చెప్తే ఈయన వెళ్లాల్సిన కాశీయాత్ర గురించి పక్కకు పెట్టి ఈయన ఆశ్చర్యానికి లోబడ్డాడు. లోబడిపోయి ఆ మనసులో ఒక మళ్ళీ ఆలోచన మొదలయ్యింది. ఇదం అత్యద్భుతం వృత్తం దృష్ట్వా ప్రాతర్మయా ఖలు గంతవ్యం పునరేవాతో గంతవ్యం తత్స్థలం పునః. పొద్దున్నే లేచి ఎలాగో నేను కాశీ యాత్రను మళ్ళీ కొనసాగించాలి. అయితే ఇక్కడ జరగబోయే ఈ అద్భుత ఘటనను నేను దర్శించాలి. అలాగే ఈ బ్రహ్మహత్యాదై పాతకాలన్నీ కూడా తొలగించే స్థలం ఉందని చెప్తుంది. దాని వెంట నేను వెళితే అది నాకు దర్శించుకోవాలి. అలా ఎలా పోతుంది అవన్నీ తెలుసుకోవాలి కాబట్టి అనుకున్నాడు. సూత ఉవాచ విచార్యేతి హృదా విప్రః స్వాద్విజాః సేవకేన చ సుష్వాపా తత్ర జననీ భక్తః పరమ విస్మితః. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకు ఇలా చెప్తున్నారు. ఇక్కడ మాతృభక్తి కూడా ఎక్కువ ఉన్నవాడు, ఎందుకంటే తల్లికి మరణకాలం అందు ప్రమాణం చేశాడు అస్థికల కాశీలోనే ఆవిడ కోరిక మేరకు కలుపుతానని. అక్కడికి వెళ్తాడు. కాకపోతే వెళ్లే ముందు ఇక్కడ ఇది ఏంటో కూడా తెలుసుకుని వెళ్ళిపోవాలి అని అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. అందుకుని తన సేవకుడితో మళ్ళీ అక్కడే ఆ రాత్రి గడిపేశాడు. ప్రాతకాలే తథా జాతే గృహస్వామి సముత్థితః బోధయామాస తం పాంతం వచనం చేదమభ్రమితు. ఆ గృహస్థుడు ఏదైతే ఉన్నాడో పొద్దున్నే లేచి మళ్ళీ వెళ్ళిపోతా అన్న వాళ్ళు ఇంకా అక్కడే ఉండటం గమనించుకుని వచ్చి ఈయన లేపుతాడు బ్రాహ్మణ్ణి. అలాగే ఆయన సేవకుణ్ణి కూడా లేపబోతూ ఆయన మళ్ళీ ఈ బ్రాహ్మణుతో ఇలా అంటున్నాడు. ద్విజ ఉవాచ స్వాపీషిత్వం కిమర్థం హి ప్రాతః కాలో భవత్యలం స్వాయాత్రం కురు తం దేశం గమనిచ్చ చాయత్రః.
ఆయన మళ్ళీ ఆ గృహస్థుడు ఈ బ్రాహ్మణుని "ఇప్పుడు తక్క ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? పొద్దున్నే లేచి వెళ్ళిపోతా అన్నారు కదా! మీ ప్రయాణాన్ని మీరు కొనసాగిస్తానన్న కోరికతో ఇక్కడ మీరు ఉన్నారు కదా! మీరింకా ఇక్కడే ఉన్నారేంటి? మీరు మీ యాత్రని ఇంకా కొనసాగించలేదు ఎందుకు?" అని అడిగాడు. తేనోక్తం శ్రూయతాం బ్రహ్మన్ శరీరే సేవకస్య మే వర్తతే హి త్వయా స్థిత్వా ముహూర్త గమ్యతే తతః. అప్పుడు మళ్ళీ ఈయన ఆయనతో ఇలా చెప్తున్నాడు. అయ్యా మేము పొద్దున్నే వెళ్ళిపోవాలని అనుకున్నాం. కాకపోతే నా సేవకుడు ఒక శరీరం కాస్త బాధకి గురై ఉన్న కారణంగా ఆ వేదన తీరేంత వరకు కాస్త కాలం ఇక్కడ ఉండి తర్వాత అంటే కాసేపు ఇంకొంచెం ఉండి తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పాడు. ఇప్పుడు ఏదైతే గోవన్నది తన వాడైన కొమ్ములతో పొడిచి చంపేస్తాను అని చెప్పినప్పుడు ఆ మాటలు విన్నాడు కానీ మళ్ళీ ఈయనకి చెప్పలేదు. ఇత్యేవం చామిషం కృత్వా సుష్వాపా పురుషస్తథా తత్పృక్తమఖిలం జ్ఞాతుమద్భుతం విస్మయావహం. మళ్ళీ సూతుల వారు ఇలా చెప్తున్నారు. ఈ ప్రకారంగా ఒక్క చేసి అక్కడే ఉండిపోయాడు. అందుకు నేనేం చేశాడంటే అది చూడాలనుకున్నాడు. ఆ విషయాలేంటో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకని కాసేపు ఈయన కూడా మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు. दोहनस्य तथा काले ब्राह्मणः स्वासुतं प्रति उवाच गन्तुकामश्च कार्याర్థం కుత్రచిత్ సహ. అందుకని తర్వాత ఆయన మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఇది ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నాడు. అయితే ఈయన ఏవైతే గృహస్థుడు ఉన్నాడో అక్కడ ఆయన గోవుకి వెళ్ళి ఉదయాన్నే పాలు తీయాలి. కాకపోతే ఈయనకి ఇంకొక పని చెయ్యాల్సిన సందర్భం వచ్చిన కారణంగా ఆ పని కోసం వెంటనే వెళ్ళాలి. అందుకని ఈయన దూడ దగ్గరికి వెళ్ళలేదు, ఆవు దగ్గరికి వెళ్ళకుండా వెంటనే ఏం చేశాడంటే ఈయన బయటికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆయన బిడ్డని పిలిచాడు. ఆయన కొడుకుని పిలిచి ఆయనతో మళ్ళీ ఇలా చెప్తున్నాడు. పితో ఉవాచ మయా తు గమ్యతి పుత్ర కార్యార్థం కుత్రచిత్ పునః ధేనుర్దోహ త్వయా వత్స సావధాన ధియం నిజ. ఆ తండ్రి తన కొడుకుతో ఇలా చెప్పాడు. నాయన నాకు ఒక చిన్న పని ఉంది కాబట్టి ఇప్పుడు నేను వెంటనే వెళ్ళిపోవాలి. అందుకని నేను ఇప్పుడు పాలు పితకలేను. అయితే నువ్వు చాలా సావధానంగా వెళ్ళి మెల్లగా దాని దగ్గర నుంచి పాలు పితుకు అని చెప్పాడు. సూత ఉవాచ ఇత్యుక్త్వా బ్రాహ్మణవరః సా జగామ చ కుత్రచిత్ పుత్రః సముత్థితస్త్ర వత్సం చ ముక్తవాస్తథా. సూతుల వారు మళ్ళీ ఆ ఋషిగణములకు మహర్షులకి ఇలా చెప్తున్నారు. ఇలా చెప్పిన ఆ గృహస్థుడు వెంటనే ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత తండ్రి చెప్పాడు కాబట్టి కొడుకు కూడా అలాగే పాలు తీయటానికి వెంటనే వెళ్ళిపోయాడు. అయితే ఈయనేం చేశాడు? ఈయనైతే వెళ్ళిపోయాడు. ఆ కొడుకు మాత్రం ఏం చేశాడంటే ముందుగా ఆ దూడని వదిలేశాడు తల్లి దగ్గరికి. మాతా చ తస్య దోహార్తమా జగామ స్వయం తథా ద్విజపుత్రస్తథా వత్సం కిన్నం కిలీన తాడితం. ఆ సమయంలో తల్లి ఏదైతే ప్రణాళిక వేసుకుంది ఎలా అయినా సరే వాడైన కొమ్ములతో చంపేయాలి అనుకుని వెంటనే దూడైతే తల్లి దగ్గరికి వచ్చి పాలు తాగుతుంది. అయితే ఈ బ్రాహ్మణ పుత్రుడు కూడా గృహస్థైన కొడుకు అలాగే వెళ్ళిపోయి అక్కడ ఇది పాలు తాగిన తర్వాత అప్పుడు పాలు పితుకుదామని నుంచున్నాడు. బంధనాత్తాహి గోహ పాశ్వర్ మనయయుద్ధుక్త లాలసః పునర్గోశ్చ తథా క్రుద్ధ శృంగేన తాడయచ్చతము. దూడను తీసి మళ్ళీ కట్టే ప్రయత్నం చెయ్యాలనుకుని ఈ గృహస్థొక్క కొడుకు ఎప్పుడైతే వెళ్ళాడో తన ప్రణాళికతో తను సిద్ధంగా ఉన్న గోవు వెంటనే కోపంతో భయంకరంగా తన యొక్క కొమ్ములతో వాడైన కొమ్ములతో వాణ్ణి చంపేసింది. పపాత మూర్ఛాం సంప్రాప్య సోపి మర్మాణి తాడితః లోకాశ్చ మిలితాస్తత్ర గవా బాలో విహింసితః. అయితే ఒక్కసారిగా మర్మస్థానంలో తగిలేసరికి ఆ గాయానికి తట్టుకోలేక స్పృహ కోల్పోయి వెంటనే కింద పడిపోయాడు ఆ పిల్లవాడు. అదే సమయంలో అందరూ వచ్చేశారు. ఆశ్చర్యానికి లోబడిపోయి ఆ బిడ్డను చంపేసింది 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 అని చెప్పేసరికి ఒక్కసారిగా నీరు ఇవ్వటం అవన్నీ కూడా ఆ బిడ్డను ఎట్లా అయినా సరే కాస్త స్పృహలోకి తీసుకొచ్చే ప్రయత్నం వీళ్ళందరూ చేశారు. జలం జలం వదంతస్తే పిత్రాద్య యత్ర సంస్థితాః
యత్నశ్చ క్రియతే యావత్తావద్ బాలో మృతస్తథా. వీళ్ళెంతలా ప్రయత్నాలు చేసినా, ఎన్ని చేసినా సరే అలాగే మళ్ళీ తండ్రి ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళిపోయి జరిగిందంతా కూడా ఆయనకి చెప్పి ఆయన వెంటనే తీసుకొచ్చారు. అయితే ఎప్పటి వరకైతే ఆయన వచ్చాడో అక్కడ చూసేసరికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఆ పిల్లవాడు మళ్ళీ స్పృహలోకి రాలేదు. ఇంకా మళ్ళీ శ్వాస అన్నది తీసుకోలేదు. మృతే చ బాలకే తత్ర హాహాకారో మహానభృతు తన్మాత దుఃఖిత ఆసీదారోరోధ చ పునః పునః. బిడ్డ అలా మరణించేసరికి ఆ హాహాకారాలు వచ్చేసి తల్లి ఇంకా చాలా తీవ్రంగా రోదిస్తూ ఉన్నది. ఇంకా ఎంత తీవ్రంగా ఏడుస్తుంది అంటే ఆ దుఃఖం ఇంకా అపారమైనది. కిం కరోమి క్వా గచ్చామి కో మే దుఃఖం వ్యపోహయేత్ రుదంత్రీవేతి తథాఘం చ తాడయిత్వా వ్యోమోచయత్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఏమి చెయ్యలను, నా ఈ దుఃఖాన్ని ఎవరు తొలగించగలరు, నా బిడ్డని మళ్ళీ నాకు ఎవరు దక్కించగలరు అని ఇలా విలపిస్తూ విలపిస్తూ విలపిస్తూ. అయితే ఇప్పుడు ఇదంతా చేసిన ఆ గోవుని చంపేయాలని అనుకుని, అంటే ఇక్కడ నాకొచ్చిన కోపానికి, నాకొచ్చిన ఈ బాధకి కారణమైన దాన్ని తొలగించాలన్నట్టుగానే ఆలోచన వస్తుంది. అందుకని దాన్ని చంపేయాలనుకుని ఏదైతే కట్టేసిందో దాన్ని విడిచేశాను. శ్వేతవర్ణ తథా సా గోర్ధూతం శ్యామా యదృశతః అహో చ దృశ్యతాం లోకాశ్చుక్రుశ్చ పరస్పరం. అయితే ఈ బ్రహ్మహత్య పాతకం దానికి చుట్టుకున్న కారణంగా దాని రంగు మారిపోయింది. ఏదైతే తెల్లగా ఉండేదో శ్వేతవర్ణంలో ఉండేది. ఇప్పుడు బ్రహ్మహత్య అన్న పాతకం చుట్టుకున్న కారణంగా నల్లగా అయిపోయింది, శ్యామవర్ణంలోకి అయిపోయింది. అందుకని అందరూ దాన్ని చూస్తూ వాళ్ళల్లో వాళ్ళు ఇలా చర్చించుకుంటున్నారు. ఇది ఎక్కడా చూడలేదే, ఇంత ఆశ్చర్యకరంగా ఇంత తెల్లగా ఉన్నది ఒక్కసారిగా ఎందుకు ఇలాగా వర్ణం మారిపోయింది, దాని రంగు మారిపోయింది అని. బ్రాహ్మణశ్చ తథా పంతు దృష్ట్వాశ్చర్య వినిర్గతః యత్ర గోశ్చ గతా తత్ర తామను బ్రాహ్మణో గతః. అప్పుడు ఆ యాత్రికుడైన బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యంతో అదంతా చూస్తూ ఉన్నాడు. అయితే దీన్ని ఎప్పుడైతే గోవుకి ఆ కట్లు ఇప్పేశారో చంపేద్దామని అది వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతూ ఉంటే ఈయన దాని వెనకాలే వెళ్ళిపోయాడు. ఊర్ధ్వపుంజం తథా కృత్వా శీఘ్రం గోనర్మదా ప్రతి ఆగత్య నందికస్యాస్య సమీపే నర్మదా జనే. అయితే ఈ గోవు వెళ్ళిపోతుంటే దాని వెనకానే వెళ్ళాడు. అది వెంటనే తన యొక్క తోకని పైకి ఎత్తి వెంటనే చాలా వేగంగా నర్మదా నది తీరానికి వెళ్ళిపోయింది. అక్కడ మళ్ళీ తీరం దగ్గర ఏదైతే నందికేశ్వర అన్న లింగం ఉందో దానికి దగ్గరగా వెళ్ళింది. అక్కడ మళ్ళీ ఏవైతే నీరు కనిపిస్తున్నాయో నర్మదా నది ఆ నీటిలోకి వెళ్ళింది. సన్నిమజ్జ త్రివారం తు శ్వేతత్వం చ గతా హి సా యథాగతం గతా సా చ బ్రాహ్మణో విస్మయం గతః. ఆ నీళ్ళల్లోకి ఎప్పుడైతే ఈ గోవు వెళ్ళిందంటే నల్లగా మారిపోయిన గోవు ఒక్కసారి అందులోకి వెళ్ళి ఆ నీటిలో మళ్ళీ 3 సార్లు మునిగి తేలింది. వెంటనే మళ్ళీ దాన్ని తిరిగి శ్వేతవర్ణం తెలుపుది రంగులోకి మారిపోయింది. మళ్ళీ అది ఎలా అయితే వచ్చిందో ఆ వర్ణానికి మారిపోవటం, మళ్ళీ అక్కడి నుంచి అది మళ్ళీ చాలా చక్కగా వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తున్న బ్రాహ్మణుడు ఆశ్చర్యానికి లోబడిపోయాడు. అహో ధన్యత్తం తీర్థం బ్రహ్మహత్యా నివారణం స్వయం మమజ్జ తత్రాసో బ్రాహ్మణ సేవకస్తథా నిమజ్జాహి గతౌ తౌ చ ప్రశంసంతో నదీం చ తాం మార్గే చ మిలితా కాచిత్ సుందరి భూషణాన్విత. ఈయన ఆశ్చర్యానికి లోబడిపోయి ఇలా అంటున్నాడు, అయ్యే బ్రహ్మహత్యాది ఇటువంటి పాతకాలు కూడా నశింపచేస్తున్న తీర్థం ఇది, పరమ ధన్యమైన తీర్థం ఇది. అందుకే తాను అలాగే తనతో ఉన్న సేవకుడు ఇద్దరు కూడా ఆ నీటిలో స్నానం చేశారు. స్నానం చేసిన తర్వాత ఆ నదిని కొనియాడుతూ ఉన్నారు. అలా అనుకుంటూ వీళ్ళిద్దరు ముందుకు వచ్చేసారు. దీని తర్వాత చూస్తే వీళ్ళకి మార్గంలో చక్కగా ఆభరణాలన్నీ ధరించి ఒక సుందర స్త్రీమూర్తి వాళ్ళకి కనిపించింది. యథోక్తం తం చ భూః పాంతం కుతో యాసి సువిస్మితః సత్యం బ్రూహి జలం త్యాక్త్వా విప్రవర్య మమాగ్రతః. యుద్ధానికి మీరు వచ్చిన కారణాన్ని ఇవన్నీ ఏంటి అని అక్కడ అడగగా వాళ్ళందరినీ మళ్ళీ యథాతథంగా మీకు తెలిసింది తెలిసినట్టుగా నాకు సత్యమే చెప్పాలి అని చెప్పింది. సూత ఉవాచ ఏవం వచస్తథా శ్రుత్వా ద్విజోనోక్తం యథా తతం పునశ్చాయం ద్విజస్తత్ర స్త్రీయుక్తః స్థీయతాం త్వయా
యథోక్తం చ సమాకర్య స్థితః స బ్రాహ్మణస్తతః ప్రత్యువాచ వినీతాత్మ కథ్యతే కిం వదీతి చ. సూతుల వారు మళ్ళీ ఆ మహర్షులకి మళ్ళీ ఇలా చెప్తున్నారు. ఆ స్త్రీమూర్తి ఏదైతే వీళ్ళని ఇలా అడిగిందో వీళ్ళు కూడా యథాతథంగా జరిగిందన్న వృత్తాంతానంతా కూడా ఆవిడికి చెప్తున్నారు. ఆ స్త్రీ మళ్ళీ ఆ బ్రాహ్మణుతో చెప్పిందంతా విన్న తర్వాత మీరు ఇక్కడే ఆగండి అని చెప్పి, ఎందుకంటే ఆ స్త్రీమూర్తి చెప్పగానే వీళ్ళు ఆగిపోయారు. అయితే మళ్ళీ వినమ్రులయ్యి అసలు మీరిక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఏమిటి అని వీళ్ళు సాచాహ పునరేవత్ర త్వయా దృష్టం స్వలం చయత్ తత్రాధునా క్షిపస్తీని మాతుః కిం గమ్యతే అంత్యతః. అప్పుడు మళ్ళీ ఆ స్త్రీమూర్తి వీళ్ళతో చెప్పింది, నువ్వు ఏదైతే స్థలాన్ని చూసావో, నువ్వు దేన్ని చూసైతే ఆశ్చర్యపోయావో అక్కడే నీ తల్లి యొక్క అస్థికలు కూడా విసర్జించు అని చెప్పింది. తవ మాతా పాంతవర్య సాక్షా దివ్యమయం వరం దేహం ధృత్వా ధృతం సాక్షా శంభోర్యాస్యతి సద్గతిం. నీ తల్లి యొక్క అస్థికలు ఈ శ్రేష్టమైన ప్రదేశంలో ఎప్పుడైతే కలిపేస్తావో, ఇక్కడ ఎక్కడికో వెళ్ళాలని ఎందుకు వెళుతున్నావు, ఈ తీర్థంలో కలిపేసేయి. ఎందుకంటే ఓ శ్రేష్ఠుడా, అలా చెయ్యటం ద్వారా నీ తల్లికి ఆ సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క దివ్య శరణం అన్నది త్వరగా లభిస్తుంది, ఆ పరమేశ్వరు యొక్క కృప కారణంగా. వైశాఖే చైవ సంప్రాప్తే సప్తామ్యా చాధిని శుభి సీతే పక్షే సదా గంగా అయాతి ద్విజసత్తమ. పైగా ఇది పుణ్యమైన వైశాఖ మాసము. సద్గతి లభించాలి అంటే ఈ శ్రేష్టమైన ప్రదేశంలో అంత శ్రేష్టమైన గతిని ఈ తల్లికి కలగాలి అంటే ఈ రోజు పైగా తిథి కూడా చాలా శ్రేష్టమైనది, శుక్లపక్ష సప్తమి. ఈ శుభ గడియల్లో ఈ శుభ తిథిలో ఈ గంగాజలంలో ఏదైతే శుభకరంగా చేస్తామో దానివల్ల అంత ఉన్నతమైన గతి కలుగుతుంది. ఇక్కడ గంగా అన్నది ఈ నదిలో ఉంటుంది అని. సప్తమి యాసా గంగాహం యామి తత్ర వై ఇత్యుక్తావంతర్గతే దేవీ సా గంగా ముని సత్తమః. ఇలా బ్రాహ్మణుడికి చెప్పిన తర్వాత ఇది వైశాఖ మాసమైన శ్రేష్టమైన మాసము, పైగా శుక్లపక్షంలో సప్తమి తిథి ఈ రోజు కనుక చెయ్యగలిగితే సద్గతులు కలుగుతాయి అని. ఇలా చెప్పిన తర్వాత ఆ స్త్రీమూర్తియే గంగా. అక్కడ వీళ్ళందరికీ చెప్పిన తర్వాత ఆవిడ మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అని ఇలా అంటూనే అక్కడి నుంచి వెంటనే ఆవిడ అంతర్ధానం అయిపోయింది ఆ స్త్రీమూర్తి. నివృత్తశ్చ ద్విజః సోపి మాత్రస్య యథా స్వావస్త్రత క్షిపేధావత్తత్ర తీర్థే తావచ్చిత్ర మద్భుతదా. దీని తర్వాత ఆ బ్రాహ్మణుడు కూడా ఆవిడ చెప్పినట్టుగా తల్లి ఆ అస్థికలు ఏవైతే ఉన్నాయో అవి తీసి ఆ తీర్థంలో వెంటనే విసర్జించాడు. అప్పుడు మళ్ళీ ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది. దివ్య దేహత్వమాపన్న స్వమాత చ వ్యాదృశ్యత ధన్యోసి కృతాకృత్యోసి పవిత్రం చ కులం త్వయా. ఒక దివ్యమైన శరీరాన్ని ధరించి ఉన్న తన తల్లిని చూశాడు. వెంటనే ఆ తల్లి మళ్ళీ ఇతని చూస్తూ, నాయన నువ్వు నిజంగా ధన్యుడివి, కృతార్థుడివైపోయావు, నీవే కాకుండా మన కులాన్ని కూడా పవిత్రత చేకూరేలాగా చేశావు నువ్వు అని. ధనం ధాన్యం తథా చాయుర్వంశో వై వర్ధతాం తవ ఇత్యాశిషం ముహుర్ధ్వత్వా స్వాపుత్రాయ దివం గత. ఆ తల్లి ఇలాగ నువ్వు సర్వుల్ని పవిత్రుల్ని చేశావు, అలాగే నీకు ధనము ధాన్యము ఆయువు ఈ వంశవృద్ధి అన్నీ కూడా చాలా బాగా ఉంటాయి అని ఆశీర్వాదాలు కూడా ఇచ్చి స్వర్గానికి ఆ తల్లి వెళ్ళిపోయింది. తత్ర భుక్త్వా సుఖం భూరి చిరకాలం మహోత్తమం శంకరస్య ప్రసాదేన గతా సా ఉత్తమాం గతిం. ఇలా అంటే ఇక్కడ అతి ఉత్తమమైన పరమ సుఖాలు భోగాలన్నీ కూడా పరమేశ్వరుడు కృప కారణంగా శ్రేష్ఠ గతి అన్నది కూడా ప్రాప్తించింది. బ్రాహ్మణశ్చ సుతస్తస్యాః క్షిప్తవాస్తీని పునస్తతః ప్రసన్న మానసో అభుత్సా శుద్ధాత్మా స్వగృహం గతః. దీని తర్వాత ఆ పుత్రుడు కూడా ఇంకా అస్థికలు కూడా విసర్జించే చాలా ఆనందంగా తల్లికి అంత సద్గతులు కలిగాయని శుద్ధమైన చిత్తంతో తన నివాసానికి తను మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితను 6th చాప్టర్ సంపూర్ణం.